సో మరి చికెన్ మాంచో సూప్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. అసలు ఇది ఎంత మంచి సూప్ అంటే సూపర్గా ఉంటుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే కనుక అస్సలు వదిలిపెట్టనండి. ఫస్ట్ చైనీస్ రెస్టారెంట్కి వెళ్తే కనుక ఫస్ట్ ఈ సూప్ తాగిన తర్వాత ఇంకా వేరే ఐటెంకి వెళ్తారనమాట. మరి ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే సాస్ ప్యాన్ పెట్టుకోవాలి. నేను మా హస్బెండ్ ఎంత ఇష్టంగా ఈ సూప్ని తాగుతామో పిల్లలు కూడా అంతే ఇష్టంగా సూప్ని తాగుతారు. మధ్యలో చికెన్తో పాటు ఇంకా క్రిస్పీ నూడిల్స్ కాంబినేషన్తో సూపర్గా ఉంటుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకున్నాం కదా, ప్యాన్ పెట్టుకున్న తర్వాత కొంచెం మనం నూనె వేసుకోవాలి. వర్షాకాలంలో చలికాలంలో సూప్ సాయంత్రం పూట చాలా చాలా బాగుంటాయి. రెగ్యులర్గా మనం చేసుకోబోయే నార్మల్ రెసిపీ కాదండి. నేను 5 స్టార్ లెవెల్లో ఆ స్టాండర్డ్లో ఈరోజు రెసిపీని నేను మీకు చూపిస్తాను. మా హెడ్ షెఫ్ దగ్గర నేను నేర్చుకున్నానండి, రాజు కిమ్ అనే అతని దగ్గర. మా సార్ దగ్గర నేను నేర్చుకున్న రెసిపీని యాజ్ ఇట్ ఈస్గా ఈరోజు నేను కాపీ పేస్ట్ మీ ముందు చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే డెఫినెట్గా బాగుంటుంది కదా. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. నేను చూపించే ఐటమ్స్ అన్నీ తెచ్చుకొని యాజ్ ఇట్ ఈస్గా నేను వేసిన క్వాంటిటీతో వేస్తే కనుక సూపర్గా సూప్ అదిరిపోతుంది. నూనె వేడెక్కింది కదా, ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. పేస్ట్ కన్నా ఇలా మనం పీసెస్ వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మిడిల్లో మనకి ఆ టేస్ట్ తగులుతూ ఉంటే అదిరిపోతుంది. అలాగే పచ్చిమిర్చి, కొంచెం వేగాలి. ఏది కూడా ఎక్కువ నల్లగా అవ్వకూడదు, మంచి లైట్ కలర్ రావాలి. ఇప్పుడు ఇందులో మనం 2 రకాల సోయా సాస్లు వేసుకోవాలి. సోయా సాస్ మనకి 2 రకాలుగా దొరుకుతుంది. ఒకటేమో లైట్గా ఉంటుంది. లైట్గా ఉన్న సోయా సాస్ ఏంటంటే కొంచెం పల్చగా ఉంటుంది, ఇందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది. థిక్గా ఉన్న సోయా సాస్ ఏంటంటే చూడడానికి చిక్కగా ఉంటుంది, నల్లగా ఉంటుంది అండ్ అందులో ఉప్పు తక్కువ ఉంటుంది. 2 రకాల సోయా సాస్లు ఈరోజు మనం వేస్తున్నాం. ఇలా నూనెలో తాలింపులో డైరెక్ట్గా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం 2 రకాల సోయా సాస్ ఎందుకు వేస్తున్నాము అంటే ఒకటేమో ఫ్లేవర్ రిలీజ్ అవ్వడం కోసం, ఇంకొకటేమో టేస్ట్ కోసం అండ్ కలర్ కోసం. ఇప్పుడు మనం ఇందులో వేసింది ఇది ఆయిస్టర్ సాస్ అన్నమాట. చైనీస్ ఫ్లేవర్స్ రావడం కోసం మనకి ఇది దొరుకుతుంది బయట. థిక్ సోయా సాస్ చూడండి ఎంత థిక్గా ఉందో, డార్క్గా ఉంటుందన్నమాట. లైట్ సోయా సాస్, థిక్ సోయా సాస్. అయితే సోయా సాస్లో బేసికల్గా ఉప్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సూప్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు తక్కువగా వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసాను. అలాగే గ్రీన్ చిల్లీ సాస్. 2 చిల్లీ సాస్లే కదా అంటే 2 చిల్లీ సాస్లే, కానీ రెండింటికి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. సూప్లో వేసుకున్న వెజిటేబుల్స్ ఎక్కువగా మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో మష్రూమ్స్ కొన్ని, క్యారెట్ సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్. సూప్లో వెజిటేబుల్స్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది. అలాగే ఇప్పుడు ఇందులో నేను వేస్తుంది బ్యాంబో షూట్ అన్నమాట. ఇది మనకి బ్యాంబో చెట్లు ఉంటాయి కదా, బ్యాంబో చెట్లు చిన్నగా ఉన్నప్పుడు వాటిని తీస్తారనమాట. అవి తెంపినప్పుడు కొంచెం డ్రైగానే ఉంటాయి, బట్ వాటిని తీసి ఉప్పు నీళ్ళలో నానబెడితే ఇలా సాఫ్ట్గా అవుతాయన్నమాట. మీకు చూపిస్తాను, ఒక్కసారి నా చేయి చూడండి. ఇలా ఉప్పు నీళ్ళలో నానబెడితే సాఫ్ట్గా అవుతాయన్నమాట. సాఫ్ట్గా అయిన తర్వాత ఈ వెజిటేబుల్ని సూప్లో వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అయితే ఒకవేళ లేకపోయినా కూడా పర్లేదు, ట్రెడిషనల్గా అయితే ఈ ఇంగ్రీడియంట్ వేస్తారు, ఎందుకంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కాబట్టి అన్ని చోట్ల వేయరు. ఉంటే కనుక మీకు ఎక్కడైనా కనిపిస్తే కనుక తెచ్చుకోండి. సో ఇప్పుడు అలాగే ఇక్కడ బౌల్లో చికెన్ ఉంది, బ్రెస్ట్ పీసు, బోన్లెస్ చికెన్. దీన్ని నేను చిన్న కైమాలాగా చేసుకున్నాను. కొంచెం స్టాక్ తీసుకుందాం.
ఇలా ఒకేసారి వేసేసామనుకోండి ముద్దలాగా అయిపోతుంది కదా, అందుకే ఇలా కొంచెం నీళ్ళైనా స్టాక్ అయినా వేసి విడతీసి ఇందులో వేసేస్తున్నా. చికెన్లో ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఉడకాలి, ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇక్కడ ఉన్న సందడంతా తీసేసి చికెన్ ఉడికిన తర్వాత ఇందులో స్టాక్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో చికెన్ స్టాక్ వేయబోతున్నాం. మనం తీసుకుంది బోన్లెస్ చికెన్ కదండి, అయితే బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ని వాటర్లో వేసి బాగా ఉడకబెట్టుకుంటే అది చికెన్ స్టాక్ అవుతుంది. అలా ఉడికించుకున్న నీళ్ళు ఇవి. ఆ చికెన్ ఫ్లేవర్ అంతా ఈ నీళ్ళల్లో ఉంటుందన్నమాట. అలాగే ఇంకా కొంచెం నీళ్లు పడతాయి. ఇందులో మనం కొద్దిగా చక్కెర వేసుకోవాలి. 1 టీ స్పూన్ చక్కెర, అలాగే 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఇంకా అరోమాటిక్ పౌడర్ అని మనకి దొరుకుతుంది. ఆ చైనీస్ ఫ్లేవర్ రావడం కోసం అరోమాటిక్ పౌడర్. అజినమోటో వేసుకోకుండా ఈ అరోమాటిక్ పౌడర్ వేసుకుంటే కనుక ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే మనం సోయా సాస్ 2 సార్లు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఉప్పు వేయకుండా కొద్దిగా ఉప్పు వేసుకుందాం. సోయా సాస్లో చాలా ఉప్పు ఉంటుంది, అందుకే కొంచెం ఉప్పు సరిపోతుంది. లేదు సరిపోవట్లేదు అంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఒకేసారి ఎక్కువ వేయడం ఎందుకండి కదా. అంతేకాకుండా అరోమాటిక్ పౌడర్లో కూడా ఉప్పు ఉంటుంది, అందుకే కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. బాగా ఉడకాలన్నమాట. బాగా మరిగిన తర్వాత లాస్ట్లో మనం కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకోవాలి. అయితే డైరెక్ట్గా వేయకుండా ఇక్కడ గిన్నెలో కార్న్ఫ్లవర్ ఉంది, కొంచెం స్లరీ చేసుకోవాలన్నమాట. నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు సూప్ మరుగుతూ ఉంది కదా, చూడండి అలా మరుగుతున్న సూప్లో ఇలా బౌల్ని చేతిలో పట్టుకొని మెల్లిగా ఒకేసారి వేయకుండా కొంచెం 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 వేసుకోవాలి. ఒకేసారి వేసేస్తే ఉండలు కట్టేస్తుంది. థిక్గా అయిందో లేదో చూసుకొని వేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల థిక్గా అవుతుంది, గ్లాసీగా అవుతుంది. ఇప్పుడు ఫైనల్గా మనం చేయాల్సింది ఇంకొక స్టెప్ ఏంటంటే ఓన్లీ ఎగ్ వైట్ తీసుకోవాలి. లోపల ఎల్లో యోక్ తీసేసి ఎగ్ వైట్ తీసుకొని కొంచెం ఇలా గిలక్ కొట్టుకోవాలి. ఇలా గిలక్ కొట్టేసి బాగా కలుపుతూ 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 ఇలా ఎగ్ వైట్ వేసేసుకోవాలి. చికెన్ మాంచో సూప్ రెడీ అయిపోయింది. చూసారా, కొంచెం డార్క్ కలర్లో ఉంటుంది, భలే రుచిగా ఉంటుంది. టేస్టీ టేస్టీ సూప్ అన్నమాట. ఒక ఫుల్ బౌల్ తినేస్తాం హ్యాపీగా. అయితే ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి, వీటిని కొంచెం ఇందులో యాడ్ చేసుకొని పైనుండి గార్నిష్కి మనం యూస్ చేసుకోవచ్చు. అలాగే మర్చిపోయాను, ఇందులో మిరియాల పొడి వేయడం మర్చిపోయాను. బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ వేసాం కదా, ఆ స్పైసెస్తో పాటు కొంచెం మిరియాల పొడి కూడా వేస్తే బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు బౌల్ పెట్టేసుకొని అందులో వేసేసుకుందాం. ఇక్కడ ఒకసారి మొత్తం క్లీన్ చేసుకొని బౌల్ రెడీగా పెట్టుకుందాం. వర్షాకాలంలో చలికాలంలో ఇలాంటి వేడి వేడి సూప్స్ నిజంగా చాలా బాగుంటాయండి. మిర్చి బజ్జీ, పకోడీలు అలాంటివి ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాం, కానీ అవి హెల్త్కి అంత మంచివి కాదు కదా. అందుకే ఇలాంటి వెరైటీ సూప్స్ అసలు సూపర్గా ఉంటాయి. సూప్స్ తాగడం అలవాటైందనుకోండి అస్సలు వదిలిపెట్టరు. మరి ఫస్ట్ సూప్ వేసిన తర్వాత పైనుండి గార్నిష్ కోసం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే క్రిస్పీ నూడిల్స్,
చికెన్ మాంచో సూప్ తయారీ విధానం మరొకసారి చిన్న రికాప్లో చూడండి. చికెన్ మాంచో సూప్ తయారీ విధానం: ముందుగా పాన్ లో నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, లైట్ సోయా సాస్, ఆయిస్టర్ సాస్, థిక్ సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఉల్లిపాయ ముక్కలు, మష్రూమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, బ్యాంబూ షూట్, చికెన్ కీమా వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత చికెన్ స్టాక్, కొన్ని నీళ్లు పోసి అలాగే కాస్తంత చక్కెర, వెనిగర్, అరోమాటిక్ పౌడర్, కాస్త ఉప్పు వేసి మరిగించుకోవాలి. ఈలోపు కార్న్ఫ్లవర్ లో కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా స్లరీ చేసుకోవాలి. ఆ కార్న్ఫ్లవర్ స్లరీని మరుగుతున్న సూప్ లో వేసి బాగా కలుపుకొని అలాగే బీట్ చేసుకున్న ఎగ్ వైట్ ని కూడా కొంచెం కొంచెం వేస్తూ బాగా కలుపుకొని చివరగా స్ప్రింగ్ ఆనియన్స్, మిరియాల పొడి, కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని మరొకసారి స్ప్రింగ్ ఆనియన్స్ తో అలాగే క్రిస్పీ నూడిల్స్ తో గార్నిష్ చేసుకుంటే చికెన్ మాంచో సూప్ రెడీ అవుతుంది. చికెన్ మాంచో సూప్ చేసాం కదండి, నిజంగా చెప్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది. 5 స్టార్ లెవెల్లో ఈరోజు నేను మీకు చేసి చూపించాను. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.